మహిళల భద్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. కర్నూలు నగర శివార్లోని దూపాడులో గల అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళల హక్కులు కాపాడటానికి, మహిళల రక్షణ, సంక్షేమానికి, మహిళలపై వివిధ రకాల హింస, దారుణాలను నివారించడానికి మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళా కమిషన్ బాధ్యతలో భాగంగా మహిళా భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కొరకే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కంప్యూటర్ యుగంలో ఏదైనా సమాచారం ఎంత సులువుగా వస్తుందో అదే విధంగా క్రైమ్ కూడా అంతే త్వరగా జరుగుతుందన్నారు. డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, ఐసీడీఎస్ పీడీ నిర్మల, లోకల్ కంప్లైంట్ కమిటీ చైర్పర్సన్ మాధవి శ్యామల, 17వ వార్డ్ కార్పొరేటర్ అశోక, ఇంజనీరింగ్ కళాశాల హానరబుల్ చైర్పర్సన్ పద్మలత, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ విజయలక్ష్మి, రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సునీత, శాంతి ఎడ్యుకేషనల్ సొసైటీ నాగరాజులు మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీపీఓ శారద, ఐసీడీఎస్ సిబ్బంది, అశోక ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. వేరే కిడ్నీ ఆపరేషన్ చేసుకుంటున్నాం, కానీ ఒక్కసారి ఒక అమ్మాయికి ఒక క్యారెక్టర్ అనేది పోతే జీవితంలో మనం కొనలేము, తెచ్చుకోలేము. కాబట్టి మనం రోజు చూసిన దానికంటే రోజు మన మనసు ఎంత బాగుందని మిర్రర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోండి. రెక్కలు వస్తాయి ఎగిరిపోతాం అనుకుంటున్నారా? మీరు చాలా చిన్నపిల్లలు, మీరు అడల్సెంట్ ఏజ్. అప్పటి నుంచి మేడం అని చెప్పారు కిషోర దశ అని. ఈయన బందికొండ విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళి అంటే ఏదో మనకి ఒక డిగ్నిటరీ లేకపోతే ఒక పోస్టు అది అనుకోవడానికి లేదు. ఇంటర్నెట్ రానప్పుడు అంతా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఎవరైనా అడిగి ఏ బుక్లో ఉంటుంది, ఆఫీసులో కానీ, ప్రైవేట్ ఆఫీసులో కానీ, ప్రైవేట్ ఎంటిటీస్లో, ఇండస్ట్రీస్లో ఏమన్నా కానీ, ఏమన్నా ఉమెన్ ఉన్నారు అక్కడ వర్క్ ఫోర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఉన్నారు అంటే ఎస్పెషల్లీ ఎక్కువ ఫీమేల్స్ ఉన్న చోట ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దోస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. సో గవర్నమెంట్ ఎన్నో చేస్తుంది. There's a lot of hard work. At least ఇందాక అన్నట్టు 7th, 8th, 9th క్లాస్ వీళ్ళందరూ కూడా అన్నీ తెలుసు. అమూల్యమైన టైం కేటాయించినందుకు మా ఐసీడీఎస్ తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి మాకు సహకరించి మా కాలేజీలోకి వచ్చి మా ఇంతమందికి అవాయిడ్ చేయాలి అని చెప్పి మాకు సహకరించిన ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు అతిథిగా విచ్చేయడం జరిగింది. మేడం ఐసీడీఎస్ మేడం అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ పీడీ మేడం గారు, నిర్మలా మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కాలేజీలో మహిళలందరికీ అంటే విద్యార్థినులందరికీ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం జరిగింది. ముఖ్యంగా యూత్లు ఇప్పుడు మామూలుగా ప్రేమ పేరుతో మోసగించబడ్డం కానీ, ఇంటి నుంచి అనేక రకాలుగా బయటకు వెళ్ళిపోయి చాలామంది చేతులతో మోసపూరితంగా మోసపోవడం కానీ, అంతేకాకుండా సైబర్ క్రైమ్స్ పేరుతో సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయం అయిపోయి ఆ విధంగా కూడా ఒకరికొకరు ఒక చోటుకి వేరే వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం వాళ్ళు మోసపోయి బాంబే లాంటి రెడ్ లైట్ ఏరియాలకు అమ్మివేయబడుతున్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, చాలా వరకు పరువు హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నిటికీ కారణం వాళ్ళకి సరైన అవగాహన, అవేర్నెస్ లేకపోవడమే. సో అందుకు గాను ముఖ్యంగా ఈరోజు మన మహిళా కమిషన్ చైర్పర్సన్ గారి ఇక్కడికి ఇచ్చేసి మా విద్యార్థినులందరికీ కూడా మంచి అవేర్నెస్ని అందించడం జరిగింది. వాళ్ళు ఎలా చేస్తే మంచిది, ఎలా ఉంటే మంచిది, ముఖ్యంగా అడల్సెంట్ ఏజ్లో పిల్లలకి సరైన నిర్ణయం తీసుకునే మరియు ఇతర అనేక జరిగింది. ఈ అవకాశాన్ని కలిగించిన ఐసీడీఎస్ అధికారులకి, ఉమెన్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్ అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కైప పద్మలతారెడ్డి, కార్పొరేటర్ 17వ వార్డు అండ్ అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్కి నేను హానరరీ చైర్పర్సన్గా ఉన్నాను.